సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు సో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పించారు. సో మల్కాజ్గిరి నియోజకవర్గంలో పాపం రజకులది వాళ్ళ బాధలు ఏమంటారు చెప్పలేని బాధ ఉన్నది, వర్ణనాతీతము అరిగోస ఉన్నది. వాళ్ళు చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టుకుందామంటే అంటే ఒక ప్లేస్లోనేమో అది కాలనీ పార్క్ అని చెప్పి అక్కడ ఇష్యూ జరుగుతుంది. సో ఇంకోటి సఫిల్ కూడా మినీ ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసుకుందామంటే అక్కడ ఏర్పాటు చేయొద్దని చెప్పి అధికారులు ప్రజల నుంచి వాళ్ళకు వ్యతిరేకత వస్తుంది. ఇంకోటి వాళ్ళు నిన్న చాలా బాధపడిన విషయం ఏంటంటే మల్కాజ్గిరిలో ఏ ఒక్క అధికారి వచ్చి కూడా చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించలేదంట. సో నిన్న వాళ్ళు చాలా బాధపడ్డారు. మల్కాజ్గిరిలో రజకులము మా పరిస్థితి ఇట్లా ఉంది, వీర నారి అయిన చాకలి ఐలమ్మకు ఏ ఒక్క అధికారి వచ్చి నివాళులు అర్పించలేదు. తర్వాత చాకలి ఐలమ్మ ఆ స్టోరీతోని ఇంకా ఎంతోమంది మహిళలు యువత వాళ్ళకు కొంచెము ఎంకరేజ్మెంట్ వచ్చే విధంగా ఉంటుంది మేము ఎక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తే. కానీ అవకాశం కూడా మాకు మల్కాజ్గిరిలో లేదని చెప్పి వాళ్ళు నిన్న అరిగోస పడుతూ బాధపడ్డారు. వాళ్ళు చాలా బాధపడుతూ చెప్తారు మా విగ్రహం మేము పెట్టుకోలేకపోతున్నాము, మా ఐలమ్మ విగ్రహం మేము పెట్టుకోలేకపోతున్నాము అని చెప్పి. కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ ఆమెకు ఘన నివాళులు అర్పించారు. కానీ మల్కాజ్గిరిలో ఉన్న ఏ ఒక్క అధికారి వచ్చి మాత్రము ఐలమ్మకు నివాళులు అర్పించలేదని చెప్పి వాళ్ళు బాధపడ్డారు. నెక్స్ట్